రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాశీపట్ల రామసూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద నిర్మించిన సంఘం జిల్లా కార్యాలయాన్ని సంఘం అధ్యక్షులు కాశీపట్ల రామసూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగులకి 25,000 కోట్ల బకాయిలు ఉండగా ఈ ప్రభుత్వంలో ఆ బకాయిలు 35,000 కోట్లకు పెరిగాయని అన్నారు. ప్రభుత్వం బకాయిల గురించి బడ్జెట్లో ప్రస్తావించడమే తప్ప బడ్జెట్లో కేటాయింపులు మాత్రం చేయడం లేదని అన్నారు. వచ్చే బడ్జెట్లో అయినా బకాయిలు చెల్లించేందుకు కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్, సంఘం జిల్లా అధ్యక్షులు పి గిరిప్రసాద్ వర్మ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగసాయి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజ్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి, బి కేదారేశ్వరరావు, సిహెచ్ పాపారావు, రాష్ట్ర కార్యదర్శులు ఎల్వి యుగేందర్, బిహెచ్ రవీంద్రరాజు, ఎన్ హనుమంతు, కిషోర్ కుమార్, రాష్ట్ర కోశాధికారి జేవిఎస్ రామారావు, కార్యదర్శి సిహెచ్ఎస్ విల్సన్ పాల్, జిల్లా సంఘం ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వచ్చారు, సంతోషం, పూజకున్నారు, ప్రశాంతి తెలియదు. నీ శాల్వాలు ఎందుకు చెప్పండి, రోజు కలిసేవాళ్ళు మన మధ్య ఈ అవసరం. అందరికీ నమస్కారం. నా పేరు కేఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మా సంఘం ఈ దేశంలోనే ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకతని ప్రత్యేకత ఉన్నటువంటి సంఘం. ఆఫీస్ సబార్డినేట్ అంటే అట్టడుగు స్థాయి ఉద్యోగి, 4వ తరగతి ఉద్యోగి దగ్గర నుంచి ఆర్డీఓ స్థాయి, కలెక్టర్ స్థాయి వరకు అందరూ కూడా సభ్యులుగా ఉండగలిగే అవకాశం ఉన్నటువంటి ఏకైక గుర్తింపు పొందిన సంఘం, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘం. ఈ రకంగా అన్ని తరగతుల ఉద్యోగులు, అన్ని శాఖల ఉద్యోగులు ఒకే సంఘంలో ఉండేదానికి భారతదేశంలో ఇంకే సంఘానికి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన దాఖలా లేదు. ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మా సంఘం ఆ రకంగా గుర్తింపు పొందిందనే విషయం ప్రప్రథమంగా తెలియజేస్తూ, ఆ రకంగా ఈ రాష్ట్రంలో అటెండర్ దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారి, డిప్యూటీ కలెక్టర్ వరకు ప్రాతినిధ్యంతో, సభ్యత్వ ప్రాతినిధ్యంతో దాదాపు 1,70,000 మంది నేటికి పెయిడప్ మెంబర్స్ రుసుము కట్టి నమోదు చేసుకున్న సభ్యత్వ సంఖ్యతో అతిపెద్ద సంఘంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి అనేక ప్రధానమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైన అంశాలు, ఆర్థికేతర అంశాలు గత కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురయ్యి పేరుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి ఉద్యోగులకి మంజూరు కాబడి చెల్లింపులు ఆగిపోయి ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయి. ఇంకా మంజూరు కావలసినటువంటివి అనేక ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మాకు 12వ వేతన సవరణ 1 జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉన్నది. అది ఈ రోజు వరకు కమిషన్నే నియమించని పరిస్థితి ఉన్నది. సో ఇవే ఆర్థిక ప్రయోజనాల విషయం ఇలా ఉంటే, మరొక పక్క ప్రభుత్వ ఆర్థికేతర అంశాలు, సర్వీసు వ్యవహారాల సమస్యలను కూడా మరి ఒక ప్రత్యేక శ్రద్ధతో పరిష్కారం చేస్తున్నటువంటి దిశగా సమస్యల పరిష్కారానికి ఒక చట్టబద్ధమైన రిడ్రెసల్ మెకానిజం, పరిష్కార వేదిక ఈ రాష్ట్రంలో లేదు. గతంలో ఒకే ఒక పరిష్కార వేదిక, ఆ రకమైన రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పరిష్కార వేదిక ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అని ఉండేది. ఏ ఉద్యోగికి కండిషన్స్ ఆఫ్ సర్వీస్కి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఆ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ట్రిబ్యునల్ వాళ్ళు త్వరితగతిన ఒక న్యాయం చేసేటువంటి వాళ్ళు. దాన్ని గత ప్రభుత్వం ఎవరితో సంప్రదించకుండా తెలంగాణ అడుగుజాడల్లో నడుస్తూ ఆ ట్రిబ్యునల్ని ఎత్తివేయడం జరిగింది. దానివల్ల ఇవాళ హైకోర్టు తప్ప ఇంక ఎక్కడైనా ఎవరికైనా చిన్న ఉద్యోగం వస్తే, ఎక్కడో శ్రీకాకుళంలో ఒక ఆఫీస్ సబార్డినేట్ అటెండర్కి అన్యాయం జరిగితే హైకోర్టుకు వచ్చి ₹1,00,000 ఫీజు ఇచ్చి అడ్వకేట్ పెట్టుకుని కేసు ఫైల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ హైకోర్టులో ఒకటే బెంచ్ ఉన్నందువల్ల 58,000 పైచిలకు వాద్యాలు ఈ రోజుకి హైకోర్టులో ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు పెండింగ్లో ఉన్న పరిస్థితి. ఇవి ఎప్పటికి తేలుతాయో ఎవరికీ తెలియదు. సో అందువల్ల ప్రధానంగా మేము
ఉద్యోగుల ఆర్థికపరమైన ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని అర్థం చేసుకుంటూనే దానికి ఒక వే ఫార్వర్డ్, ఒక ఏ రకంగా ఆ చెల్లింపులు జరపాలనే దాని మీద ఖచ్చితమైనటువంటి ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకు రావాలని, ఇంకా మంజూరు కావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఉదాహరణకి పెండింగ్ డిఏలు కానీ వేతన సవరణ కమిషన్ నియమించే విషయం కానీ తక్షణం చర్యలు తీసుకోవాలని, దాంతోపాటు ఆర్థికపరమైన సర్వీస్ వ్యవహారాల పరిష్కారానికి కూడా ఒక రిడ్రెసల్ మెకానిజం, చట్టబద్ధమైన సమస్యల పరిష్కార వేదికను ఒకటి ఏర్పాటు చేయాలని, ప్రతి సమస్య దాని మూలం దానికి ఉన్న పరిష్కారాలు అనేటువంటి కాన్సెప్ట్తో మా సంఘం యొక్క క్షేత్రస్థాయి తాలూకా స్థాయి ప్రతినిధుల దగ్గర నుంచి క్రియాశీలక సభ్యులందరిలో ఒక అవగాహన చైతన్యం కల్పించేటువంటి ప్రక్రియ చేపట్టాం. అందులో భాగంగా మాకు కొత్తగా ఏర్పడిన సంఘం కాబట్టి 2019లోనే గుర్తింపు పొంది 2021లో మేము సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం పొందిన సంఘం కాబట్టి మాకు ఎక్కడ ఆస్తులు భవనాలు కేంద్ర కార్యాలయాలు లేని కారణంగా ఇటీవల మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రభుత్వాన్ని విన్నవించినందువల్ల అన్ని జిల్లా కేంద్రాల్లోనూ తొలి దశలో మాకు 10 సెంట్లకి దాటకుండా భూమిని కేటాయించి మా సంఘ భవనాలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పటికే ఎప్పటి నుంచో అమల్లో ఉన్న ప్రభుత్వ విధానాన్ని అమలు చేయమని చెప్పి కోరాం. ఆ మేరకు ప్రభుత్వం వారి నుంచి వచ్చిన కమ్యూనికేషన్లు ఆధారంగా ఇప్పటికి దాదాపు 11-12 జిల్లా కలెక్టర్లు మాకు భవనాలకి కేటాయించారు. అందులో తాత్కాలిక భవనాలు ఏర్పరచుకుని మా కార్యాలయాలు ప్రారంభించుకుని మా కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. మొన్ననే 4 రోజుల కిందటి శనివారం నాడు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా విశాఖపట్నంలో ప్రారంభించుకున్నాం. ఈరోజు ఇక్కడ రాజమండ్రిలో ప్రారంభించుకున్నాం. వచ్చే ఉగాది నాటికి 20 ఏర్పడబోయే ప్రతిపాదించిన 3 కొత్త జిల్లాలతో కలిపి వచ్చే ఉగాది నాటికి 29 జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో సంఘ కార్యాలయాలు ఏర్పాటు చేసి పటిష్టంగా సంస్థాగత నిర్మాణం చేసి ఇక ఉగాది తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మరి ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు సర్వీస్ ప్రయోజనాల విషయంలో పరిష్కారం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఒక కార్యాచరణ తీసుకోవడానికి మేము సమాయత్తం అవుతున్నామనే విషయాన్ని తెలియజేస్తూ అందులో భాగంగానే ఆర్థికపరమైన విషయాలకు వచ్చేటప్పటికి మొన్న ఆమోదించిన ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో మాకు బాకీ ఉన్నది చూపించారే తప్ప 25,000 కోట్లు చెల్లింపులకి ఏమీ కేటాయింపు ప్రతిపాదించలేదు. కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపొందించే సమయంలోనే ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగులకి ఆ రోజుకి పేర్కొన్న బకాయిలు ఎంత అనేది ప్రతివారి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసి ఆ బకాయిల చెల్లింపుకి కేటాయింపులను కూడా బడ్జెట్లో ప్రతిపాదించాలి. లేని పక్షంలో మా సంఘం ప్రతిపాదిస్తున్నట్టుగా ఆ మొత్తం విలువకి సంబంధించిన ఆ విలువగా సమానమైనటువంటి భూమిని ఇళ్ల స్థలాల నిమిత్తం ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాలనేటువంటి మా విధానాన్ని ఆమోదించాలనే డిమాండ్తో మేము ముందుకు పోవడానికి నిర్ణయించుకున్నాం తెలియదు.